అసెంబ్లీలో అధికార పక్షం దెబ్బకు బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లోకి పడిపోయిందా? రేవంత్ క్యాబినెట్ లోని మంత్రులంతా ఏకతాటిపైకి రావడంతో గులాబీ పార్టీ పూర్తిగా సైలెంట్ అయిపోయిందా? ఢిల్లీ పెద్దల డైరెక్షన్ తోనే మంత్రులు గట్టి ప్రిపరేషన్ తో ఆకట్టుకుంటున్నారా? ఈ మార్పు వెనుక మీనాక్షి నటరాజన్ మంత్రాంగం పనిచేసిందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రేవంత్ సర్కార్లో గతంలో ఎన్నడూ కనిపించిన ఉత్సాహం కనిపిస్తోంది. మిత్రులంతా ఏకతాటిపైకి వచ్చి అసెంబ్లీలో బీఆర్ఎస్ను చెడుగుడు ఆడుకుంటున్నారు. గట్టి కౌంటర్లు ఇస్తూ గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశంలో ఇలాంటి అటాక్ రేవంత్ సర్కార్ నుంచి కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం స్ట్రాంగ్ అటాక్ చేస్తూ బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మార్పు వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారన్న టాకు వినిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ యంత్రాంగం ఉందనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో రేవంత్ క్యాబినెట్లోకి కొందరు మంత్రులు తీరు డిఫెన్స్ మోడ్లో ఉండేది. అపోజిషన్ సీఎంను విమర్శించినా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినా మంత్రుల రియాక్షన్ అంతంత మాత్రంగానే ఉండేది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతో దాడికి దిగిన మంత్రులు పెద్దగా పట్టనట్లు ఉంటూ ఉండేవారు. తమ శాఖలకు సంబంధించిన అంశం వస్తే తప్ప మిగతా సందర్భాల్లో పెద్దగా రెస్పాండ్ అయ్యేవారు కాదు. ప్రతి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది. కానీ ఈసారి సీన్ మారింది. హస్తం పార్టీలో సడన్ గా చేంజ్లు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించిన మంత్రులు రూటు మార్చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కొందరు మంత్రులకు గ్యాప్ ఉందన్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈసారి దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో ఇది స్పష్టంగా తెలుస్తోంది. సభలో ఉన్న మంత్రులు, ఇతర సభ్యులంతా అప్పటికప్పుడు స్పందించారు. ఆ ఇష్యూ తీవ్రతను అర్థం చేసుకుని వేగంగా రియాక్ట్ అయ్యారు. ఇక ఏకతాటిపైకి వచ్చి స్పీడ్గా నిర్ణయాలు తీసుకున్నారు. దాని ఫలితంగా జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సమయంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. అధికార పక్షం నుంచి ధీటైన సమాధానం వచ్చింది. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలేవి చేయడం లేదన్న బీఆర్ఎస్ విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమాధానమిచ్చి బీఆర్ఎస్ను సైలెంట్ చేసే ప్రయత్నం చేశారు. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పుకొట్టారు. బీసీ కులగన్నపై ప్రతిపక్షాల ఆరోపణలకు మూతోడు జవాబు ఇచ్చారు ఆయన. కృష్ణా జలాల వివాదంపైన అంతే సీరియస్గా స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే కేసీఆర్, హరీష్ రావులే కారణమంటూ నీటి లెక్కలు, గత ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు. పులిచింతల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిణామాల బట్టి చూస్తే అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పక్షం పైచేయి సాధించిందనే మాట వినిపిస్తుంది. అధికార పార్టీ టీం వర్క్ దెబ్బకు గులాబీ పార్టీ వణుకుతోంది. కాంగ్రెస్కు ఇది మంచి పరిణామమని చర్చించుకుంటున్నారు పార్టీ శ్రేణులు. అధికార పక్షం ఇదే స్పీడ్ను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా కోరుకుంటున్నారు. మరోవైపు అధికార పక్షం సడన్ సర్ప్రైజ్ వెనుక ఢిల్లీ పెద్దల డైరెక్షనే కారణమని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చొరవతోనే ఈ మార్పు వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య కోఆర్డినేషన్పై ఆమె సీరియస్గా దృష్టి పెట్టారట. సెషన్కు ముందే కొందరు మినిస్టర్లతో మాట్లాడి సూచనలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తించవద్దని కొందరు నేతలకు గట్టిగానే చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీలో పక్కా కోఆర్డినేషన్తో కలిసికట్టుగా ప్రతిపక్షాలు ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారట. అందుకే ఈసారి అసెంబ్లీ సెషన్లో కొందరు మంత్రులు అద్భుతమైన వాగ్ధాటితో ఆకట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. కారణాలు ఏవైనా ప్రస్తుత బడ్జెట్ సెషన్లో అధికార కాంగ్రెస్ పక్షంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. హైకమాండ్ ఉపదేశం, మీనాక్షి నటరాజన్ యంత్రాంగం బాగానే పనిచేస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మేడం రాక తర్వాత పరిస్థితిలో ఇంత మార్పు వస్తుందని అస్సలు ఊహించలేదని గుసగుసలాడుకుంటున్నారు.
అధికార పార్టీ నో కాంప్రమైజ్ అంటూ ఇదే దూకుడు కొనసాగిస్తే బీఆర్ఎస్ మరింత ఢీలా పడడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.